భక్తి బంధువులందరూ కూడా శుభోదయం. ఈ రోజు నుంచి అంటే ఈ శుభకృత నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. ఈరోజు జ్యేష్ఠ మాసంలో మొట్టమొదటి రోజు. ఈ రోజు నుండి మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం అనేటటువంటి సంగతిని మీకు ఇంతకుముందే తెలియజేసి ఉన్నాను ఈ మాధ్యమం ద్వారా. అందులో భాగంగా మనందరికీ తెలిసినటువంటి లలితా సహస్రనామము, దాని గురించి కొంచెం వివరణ మీ అందరితో పంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తున్నాను. ఎంతోమంది మహానుభావులు ఈ అంశం మీద వారి యొక్క ప్రవచనాలని, వారి యొక్క భాషణలను అందజేసి ఉన్నారు. నాకు అటువంటి శక్తి సామర్థ్యాలు ఏమాత్రమూ లేకపోయినా ఒక చిన్న ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలా గంభీరమైనటువంటి విషయం, చాలా లోతైనటువంటి విషయం, చాలా నిగూఢమైనటువంటి విషయం ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని కానీ, ఈ లలితా సహస్రనామాన్ని వివరణ చేయటం అనేది కానీ. అయితే ఇందులో కొంతమంది తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వారు, ఇప్పటి వరకు విన్నటువంటి వారు, దీని గురించి పెద్దగా తెలియనటువంటి వారు ఉన్నారనుకుని భావిస్తూ, అటువంటి వారి కోసం, అలాగే అందరి కోసం, ఇది జ్యేష్ఠ మాసం కాబట్టి, అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి, ఈ మాసంలో దీన్ని ప్రారంభించాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. లలితా సహస్రనామ రహస్య స్తోత్రము అనేటటువంటిది దీనికి పేరు. శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, అలాగే ప్రతి దేవతకు కూడా ఈ సహస్రనామాలు అనేటటువంటివి లిఖించబడ్డాయి. మన ఋషులు మనకి అందజేసి ఉన్నారు. ఎక్కువగా అందరూ కూడా పఠించేది, ఎక్కువ అందరూ కూడా అనుసరించేటటువంటిది ఈ లలిత మరియు విష్ణు సహస్రనామ స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ లలితా సహస్రనామాన్ని రహస్య స్తోత్రము అని కూడా చెప్తారు. స్తోత్రములో రహస్యం ఏమిటి అనే చిన్న సందేహం కూడా వస్తూ ఉంటుంది. సహస్రము అంటే 1000 అనేటటువంటి అర్థం మనం లౌకికంగా తీసుకుంటాం, కానీ అనేకము అనేటటువంటి అర్థం ఉంది. అంటే అది లెక్కించలేనన్ని, లెక్కకు సాధ్యపడనన్ని, లెక్కకు అందనటువంటిది. అనేకము, ఏకము, ఒక్కటి, అనేకము, దానికి ఇంకా ఎటువంటి లెక్క కూడా లేదు. అలాగా ఏ పరమాత్మకైనా అటువంటి నామాలను మన ఋషివర్లు మనకు అందజేసి ఉన్నారు. ప్రతిదాన్ని కూడా మనం భక్తి ప్రపత్తులతోటి దాన్ని
పఠిస్తాం. దానివల్ల విశేషమైనటువంటి ఫలితాలని పొందుతాం అనేటటువంటిది యథార్థము. అది నిర్ధారింపబడినటువంటి విషయం. అందువల్ల భక్తి శ్రద్ధలతోటి వీటిని పఠించడం అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఏ పనికైనా అది మన వృత్తికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇటువంటి భక్తికి సంబంధించింది కావచ్చు. ఏదైనా సరే శ్రద్ధ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. శ్రద్ధ లేకపోతే కనుక పనిలో రాణింపు అనేటటువంటిది ఉంది. అందువలన శ్రద్ధగా పఠిస్తే, శ్రద్ధగా భజిస్తే, శ్రద్ధగా పూజిస్తే, శ్రద్ధగా నామాన్ని తలుచుకుంటే తప్పకుండా ఫలితం అనేటటువంటిది అందుతుంది. అలా ఫలితాలని అందుకున్నటువంటి వారు ఉన్నారు, అందుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మనకి అహం బ్రహ్మ అంటే ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన మనలోనే ఉన్నారు అని, పరమాత్మ ఒక్కటే అని, అది స్త్రీ పురుష నపుంసకం ఏదూ కానటువంటి ఒక రూపం అని, అసలు ఒక విషయానికి వస్తే దానికి రూపమే లేదని, ఇలా మనకి శాస్త్రాలని కూడా చెప్తూ ఉంటాయి. మనం అటువంటి తాదాత్మ్య స్థితికి, బ్రహ్మానంద స్థితికి, మనసుని అదుపులో చేసుకునేటటువంటి ఒక గొప్ప స్థితిని పొందలేము. కాబట్టి అద్వైతము అనేటటువంటి దాన్ని మనం సరిగ్గా గ్రహించలేము. కాబట్టి ఆ భగవంతునికి మనము ఇష్టం వచ్చినట్టుగా ఒక రూపాన్ని కల్పించుకుని, అది మనం కల్పించుకోవచ్చు, లేదంటే మనకు కల్పింపబడి అందజేసినది కావచ్చు. అటువంటి ఒక రూపాన్ని మనసులో నిలుపుకొని దాన్ని ధ్యానిస్తాం. తద్వారా భగవంతుని యొక్క సామీప్యానికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తాం. భగవంతుణ్ణి మనసులో నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ స్థితిని అధిగమించడం, ఈ స్థితి నుండి మరింత ఉన్నతమైన స్థితికి వెళ్ళటం, అది మరొక మెట్టు ఎక్కినట్టు, ఆధ్యాత్మికతలో మరొక మెట్టు ఎక్కినట్టు. అలా కొన్ని మెట్లను ఎక్కిన తర్వాత అంతా కూడా పరమాత్మతత్వమే, అందరిలో ఉన్నది కూడా అటువంటి పరమాత్మే. పరమాత్మ కానటువంటిది ఏదీ లేదు అనేటటువంటి విషయం బోధపడుతుంది. అదే జ్ఞానము అని చెప్పబడుతుంది. అది ఆధ్యాత్మికతలో ఒక ఉన్నత స్థానం. సాధారణ మానవులమైనటువంటి మనం అటువంటి స్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేయాలి. అటువంటి స్థితిని చేరుకోగలగడం చాలా గొప్పది. అది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి కొద్దిమంది మాత్రమే చేరుకోగలిగినటువంటిది. అయితే మనందరం కూడా ఆ భగవంతుని ఆరాధించడం, భగవంతుని సేవించడం, భగవంతుని భజించడం, భగవంతుని పూజించడం, భగవంతుని ఎప్పుడూ కూడా స్మరించడం, వీటిని చేయటం ద్వారా కొంతవరకు ఆ భగవంతుణ్ణి మనసులో నిలుపుకోవటానికి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి ఆస్కారం ఉంటుంది. మనకి లలిత అనేటటువంటి నామం ఎప్పుడైతే మనం వింటామో దాని అర్థం మనకి సౌమ్యము, సౌకుమార్యము, ఇటువంటి వాటికి దాని యొక్క అర్థం.
లలితము అంటే అటువంటి అర్థం వచ్చేదాలాగా మనం అనుకుంటాం. మనకి తెలుసు అంత సౌకుమార్యమైనటువంటి అంత గొప్ప అనుగ్రహాన్ని కలిగించేటటువంటి స్తోత్రం ఈ లలితా రహస్యనామ స్తోత్రం. అలాగే ఎప్పుడైతే అమ్మవారి యొక్క పేరు ఏ పేరుతో మనం పిలుచుకున్నా, లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, ఏ దేవిని మనం తలుచుకున్నా, ఏ దేవికి పూజ చేసినా అమ్మవారికి లేదంటే ఆ ఆలయంలో శ్రీచక్రం ఉన్నది, ఆ శ్రీచక్రం మీద కుంకుమార్చన జరుగుతుంది, శ్రీచక్రార్చన జరుగుతుంది, శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మ ఉంటుంది అని చెప్పబడుతుంది. ఏ ఆలయంలో చూసినా, ముఖ్యంగా అమ్మవారి యొక్క ఏ ఆలయాల్లో చూసినా ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ శ్రీచక్రార్చన అనేటటువంటిది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ శ్రీచక్రము ఏమిటి? ఆ శ్రీచక్రార్చన అనేటటువంటిది ఎందుకు జరుగుతుంది? విశేషించి అమ్మవారికే ఎందుకు జరుగుతుంది? మీలో ఎవరైనా చూసి ఉంటే కనుక, మనకి తమిళనాట వెల్లూరు అనేటటువంటి ఒక ప్రదేశం, అక్కడ శ్రీపురం అనేటటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం ఉంది. అక్కడ ఆ దేవస్థానంలో దాన్నే గోల్డెన్ టెంపుల్ అంటే ఒకటి అమృత్సర్లో ఉంది. ఇది సిక్కు మతస్థులకు సంబంధించినటువంటి మన హిందువులకి ఈ శ్రీపురంలో ఉన్నటువంటి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్, మహాలక్ష్మి ఆలయం, అమ్మవారి ఆలయం, అది బంగారంతో నిర్మింపబడింది. అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఆలయంలో మనం ప్రవేశించేటప్పుడు, మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఆ కట్టడాలన్నీ కూడా చాలా విచిత్రంగా కనిపిస్తాయి. త్రికోణాకారంలో శ్రీచక్రము ఏ రకమైతే ఆకారంలో, ఏ రకమైనటువంటి రూపంలో మనం చూస్తూ ఉంటామో అటువంటి అనేకమైనటువంటి ఆకృతులు ఆ కట్టడంలో కనిపిస్తాయి. అటువంటి ఆకృతులన్నీ కూడా దాటిన తర్వాత ఆలయాన్ని మనం చేరుకుంటాం, అమ్మవారిని దర్శించుకుంటాం. శ్రీచక్రంలో ఒకదానిలో మరొకటి, ఆ మరొక దానిలో మరొకటి, ఇలాగ అనేకమైనటువంటి త్రికోణాలు ఉంటాయి. ఈ త్రికోణాలన్నీ కూడా ఒక వలయాకారంలో ఉంటాయి. ఈ వలయాకారంలో ఉన్నటువంటి ఈ త్రికోణాల్లో 5 త్రికోణాలు అధోముఖంగా, అంటే కింది వైపుకి, త్రికోణము అనేటటువంటిది మీకు తెలుసు, 3 కోణాలు ఉంటాయి. త్రికోణము 5 కోణాలు అధోముఖంగా ఉంటే 4 త్రికోణాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి, అంటే పైకి ఉంటాయి. అధోముఖములైనటువంటి అంటే క్రిందకి ఉండేటటువంటి ఈ త్రికోణములు శక్తికి, ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి కోణాలు 4 కూడా శివునికి చిహ్నములు అని చెప్పబడతాయి. మనం ఇప్పుడు కూడా
అమ్మవారిని అయ్యవారిని ఎప్పుడు కూడా వేరువేరుగా చూడం. అందుకే ఆ విష్ణు భగవానుడి యొక్క హృదయస్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. బ్రహ్మగారి వాక్కులో సరస్వతీదేవి, ఇంకా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటే సగభాగం శివుడైతే సగభాగం అమ్మవారు అని చెప్తారు. అంటే ఎక్కడా కూడా విడదీయరు. శక్తి స్వరూపము పరమాత్మ స్వరూపం ఈ రెండు కూడా కలిసి ఉండేటటువంటివి. అప్పుడే అది చైతన్యవంతమవుతుంది. అందుకే మనం కూడా శ్రీమతి శ్రీ అని అంటామే తప్పితే అది ఇంగ్లీష్లోనే మిస్టర్ అండ్ మిస్సెస్ అని వస్తుంది, కానీ లేదు శ్రీమతి అండ్ శ్రీ అని వస్తుంది, కానీ మన తెలుగులో అలా రాదు. శ్రీమతి శ్రీ మరియు అనేటటువంటిది మధ్యలో రాదు. అలా రెండు కూడా కలిసి ఉంటాయి ఇప్పుడు కూడా. అందుకే 5 త్రికోణాలు ఊర్ధ్వముఖంగా, అధోముఖంగా, 4 త్రికోణాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. ఇంకా ఈ 9 త్రికోణాలు కూడా ఒక వలయంలో ఉంటాయి. ఈ వలయాలను చుట్టి మళ్ళీ 2 వలయాలు ఉంటాయి. వీటిని పద్మములు అంటారు. ఈ లోపల ఉండేటటువంటి పద్మాన్ని అష్టదళ పద్మము, 8 దళములు అంటే 8 రేకులు దానికి, బయట ఉండేటటువంటివి షోడశదళ పద్మాలు అంటే 16 దళములు కలిగినటువంటి పద్మాలు. ఈ షోడశ పద్మ వలయం మీద మళ్ళీ 2 వలయాలు ఉంటాయి. అలాగే ఈ త్రికోణములు కానీ, వలయములు కానీ, పద్మములు కానీ ఇవన్నీ కూడా ఒక చతుర్భుజంలో బంధింపబడి ఉంటాయి. ఇవి 9 ఆవరణములుగా భావించి పూజ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే అమ్మవారికి చేసేటటువంటి పూజ నవావరణ పూజ. అలాగే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు. ఈ నవావరణ పూజను శ్రీచక్రార్చన అని కూడా అంటారు. ఇందులో ఉండేటటువంటి 3 సమాంతర చతుర్భుజాలని కూడా గోపురమైతే 16 పద్మముల చేత చుట్టబడినటువంటి వలయం ఏదైతే ఉందో అది షోడశ దళ పద్మం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా అష్టదళ పద్మం. 14 కోణాలు కలిగినటువంటి చక్రం ఏదైతే ఉందో అది చతుర్దశారము అంటారు. 10 కోణాలు కలిగినటువంటి చక్రం బహిర్దశారము. అలాగే 8 కోణాలతో ఉండేటటువంటిది అష్టకోణ చక్రము. బిందువు లేదా వృత్తము లేదా ఒక చుక్క అని చెప్పబడేటటువంటిది అది అమ్మవారి యొక్క స్థానం, కేంద్రీకృతమైనటువంటి స్థానం. ఈ 9 ఆవరణాలకు కూడా ప్రత్యేకమైనటువంటి సాంకేతిక నామాలు, వాటికి మళ్ళీ అధిష్టాన దేవతలు, తత్వములు, ముద్రలు, రూపములు, బీజాక్షరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ బీజాక్షరాలను కేవలం గురుముఖత మాత్రమే నేర్చుకునవలసి ఉన్నది అని చెప్పబడింది. అలాగే గురువుగారు అనేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అనేక సార్లు చెప్తూ వీటిని చెప్పరాదు, చెప్పకూడదు అని చెప్పి తమ యొక్క ప్రవచనాల్లో చెప్పి ఉన్నారు. ఇలా ఈ శ్రీచక్రార్చన అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి అర్చన అమ్మవారికి, ఆ పరదేవతకి. ఎవరైతే పరాన్ని చేరాలనుకుంటారో, ఎవరైతే పరలోకంలో అంటే ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థాయిని చేరాలనుకుంటారో వాళ్ళందరూ కూడా పరదేవతను ఆరాధిస్తారు, పరదేవతను పూజిస్తారు. పరదేవతని భక్తి ప్రపత్తులతో
వాళ్ళు ఆమె యొక్క పాద పద్మాల్ని పట్టుకుంటారు. ఇలా శ్రీచక్రార్చన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులము కావచ్చు. మనం మనస్సుని అమ్మ మీద నిలిపి ధ్యానము ధ్యేయము అంతా కూడా అమ్మగా భావించి ఒక ప్రదేశంలో స్థిరంగా కూర్చుని ప్రాణాయామంతో మనసును స్థిరం చేసుకుని మన శరీరంలో ఉండేటటువంటి షట్చక్రాలని కూడా, అంటే మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, అలాగే ఆజ్ఞాచక్రము. ఈ చక్రాలన్నీ కూడా ఒక్కొక్క స్థానంలో ఉంటాయి. కింద నుంచి పైకి ఇవన్నీ కూడా చక్రాలన్నీ కూడా మన యొక్క శరీరంలో ఉంటాయి. ఒక్కొక్క చక్రాన్ని కూడా వాటన్నింటినీ కూడా మనం అనుష్ఠానం ద్వారా వాటన్నింటినీ కూడా ప్రేరేపిస్తే ఆ చక్రాలన్నీ కూడా శక్తితోటి చైతన్యమవుతాయి. ఇలా మన భ్రూమధ్యస్థానంలో, అంటే కనుబొమ్మల యొక్క మధ్యస్థానంలో ఉండేటటువంటిది ఆజ్ఞాచక్రము. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రాన్ని కూడా మనం చైతన్యవంతం చేయగలిగి అక్కడ మనం పరదేవతను ఆ స్థానంలో మనం నిలిపి మనం కనుక ధ్యానించగలిగి అక్కడ మనం ఆ స్థానాన్ని మనం చైతన్యవంతం చేయగలిగి వెళ్తే కనుక సహస్రారము అనేటటువంటిది ఇంకా చిట్ట చివరిది. ఈ 6 చక్రాలకి పైనే ఉండేటటువంటి స్థానము, ఆ స్థానాన్ని కూడా మనం చేయగలిగితే అదే మోక్షం. ఇలా ధ్యానములో అమ్మవారి యొక్క అనుష్ఠానంలో ఒక్కొక్క స్థాయిని దాటితే ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం చేరుకోవచ్చు. ఇలా ఈ చక్రాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేసుకుని తప్పకుండా అనుష్ఠానంలో ఉత్తమమైనటువంటి స్థితిని చేరవచ్చు. ఇంకా ఈ లలితా రహస్యనామ శాస్త్ర స్తోత్రం ఎలా వచ్చింది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుంటే, హయగ్రీవుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, విష్ణు భగవానుడు. హయగ్రీవుడు అనేటువంటిది ఒక విశేషమైనటువంటి అవతారం. దీని గురించి భాగవతంలో వచ్చింది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినటువంటిది ఈ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రము. అలాగే వసిన్యాది దేవతలందరూ కూడా, వసిన్యాది దేవతలు అంటే వాగ్దేవతలు, మనం మాట్లాడేటటువంటి మనకు వచ్చేటటువంటి వాక్కు కూడా ఒక దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మనం ఉచ్చరించగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఎవరికైతే ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం బాగుంటుందో వారు సరళంగా, సౌమ్యంగా
ఇతరులు మెచ్చుకునే విధంగా, ఇతరులు నొచ్చుకోని విధంగా మాట్లాడగలుగుతారు. చూడండి, కొంతమంది మాట్లాడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఎంతసేపు అన్నా వినాలనిపిస్తుంది. అది తల్లి అనుగ్రహం. ఇలా ఆ వాగ్దేవతలందరూ కూడా ఈ లలితా ఈ రహస్యనామ స్తోత్రాన్ని వారందరూ కూడా గానం చేశారు అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత అని చెప్పబడింది. అగస్త్య మహర్షి ఆ హయగ్రీవుణ్ణి ఇటువంటి గొప్ప విశేషమైనటువంటి స్తోత్రాన్ని నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు అర్హత ఉంటే కనుక నాకు తెలియజేయండి అని చెప్పి హయగ్రీవుణ్ణి అడిగినట్టుగా. అంటే అగస్త్య మహర్షి అంటే మరి ఆదిత్య హృదయాన్ని యుద్ధభూమిలో ఆ శ్రీరామునికి అందజేసినటువంటి వాడు మహానుభావుడు అగస్త్య మహర్షి. అటువంటి ఆయన అడగగా సంతోషించినటువంటి హయగ్రీవుడు ఆయనకి ఉపదేశించారు. ఉపదేశిస్తూ ఈ స్తోత్రాన్ని శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే నీవు ఉపదేశించవలసింది. ఏ శ్రీచక్రార్చన గురించి మనం మాట్లాడుకున్నాము అదంతా కూడా విద్యోపాసన అంటే అమ్మవారికి ఇదంతా కూడా ఈ విద్య అంతా కూడా శ్రీ విద్య అని చెప్పబడుతుంది. ఎవరైతే అటువంటి శ్రీ విద్యను ఉపాసిస్తారో అటువంటి వారికి చెప్పమని చెప్పి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పారు. మనకి ఆ స్థాయి లేకపోయినా, ఆ స్థాయి అనుకోవడం అవసరం, మనకి ఏ స్థాయి లేదు అయినా కూడా ఆ అమ్మవారిని ప్రత్యేకించి లలితా సహస్రనామాన్ని మనందరం కూడా పఠించటానికి, ఆ స్తోత్రాన్ని జపించటానికి కారణం ఏంటంటే వసిన్యాది దేవతలందరూ కూడా దీన్ని అమ్మవారు సింహాసనంలో కొలువైనప్పుడు అనేక మంది దేవతలు అక్కడ ఉన్నప్పుడు, అనేక మంది దేవతలు అంటే మళ్ళీ ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు అంతకుముందు తెలియజేసిన దాన్నే మరొక్కసారి గుర్తు చేద్దాం. మనకి స్తోత్రంలో వస్తాం అనేక కోటి బ్రహ్మాండ అని చెప్పేటటువంటిది కూడా వస్తుంది. అసలు బ్రహ్మాండం అంటే 14 భువనములు, 14 లోకములు. మనకి ముల్లోకములు, 3 లోకాలు అంటే భూలోకము, పాతాళ లోకము, లేదంటే భూమి, పాతాళం, ఆకాశము, అదే స్వర్గము, అదే దేవతాలోకం, ఏదైనా అనుకోండి. కానీ మనకు ఉన్నది 14 లోకాలు. పాతాళం అనేటటువంటిది, ఇది భూమి అనేటటువంటిది 8వది అయితే, కింద మళ్ళీ అతల, సుతల, వితల, రసాతల, ఇలా ఈ రకంగా పాతాళం అనేటటువంటిది అందులో. అలాగే పైన మళ్ళీ మిగిలినటువంటి 6 ఉన్నాయి. ఇలా మొత్తం 14 లోకాలు. ఈ 14 లోకాలు కూడా ఒక బ్రహ్మాండము. 14 లోకాలతో ఉన్నటువంటి ఈ భువనానికి, ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సూర్యచంద్రుడు వీరందరూ కూడా ఉంటారు. వీటన్నిటికీ కూడా అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆ శ్రీదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి, లలితాదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి, కామేశ్వరీదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి, పరమేశ్వరీదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఏ పేరు తీసుకున్నా ఆమె.
ఏ పేరుతో పిలిచినా ఆ తల్లి. ఆ తల్లి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆవిడ ఎక్కడ ఉంటుంది? మణిద్వీపంలో ఉంటుంది. మణిద్వీప వర్ణన అందరం చదువుకుంటాం. ఆ మణిద్వీపం ఆవిడ యొక్క నివాస స్థానము. అటువంటి తల్లి సింహాసనారూఢే కూర్చుని ఉన్నప్పుడు అనేక మంది త్రిమూర్తులు, అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి త్రిమూర్తులు ఉంటారు, సూర్యచంద్రాదులు ఉంటారు, మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఉంటారు అని చెప్పుకున్నాం. ఇలా మరి అనేక బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండ, ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో లెక్కకు మిక్కులుగా ఉన్నాయి. అవన్నీ కూడా లెక్కింప సాధ్యం కానివి. అటువంటి వాటన్నిటికీ కూడా అధిష్టాన దేవత అయినటువంటి తల్లి ఆ పరమేశ్వరి. ఆవిడ అలా కొలువై ఉన్నప్పుడు వసిన్యాది దేవతలందరూ కూడా ఈ లలితా సహస్రనామాన్ని వారందరూ కూడా గానం చేసినప్పుడు ఆవిడ చాలా పులకించిపోయిందిట. పులకించి అప్పుడు ఆవిడ ఈ ఎవరైతే ఈ లలితా సహస్రనామాన్ని స్తోత్రం చేస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనందరూ కూడా పఠిస్తారో వారందరికీ కూడా నా యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైతే శ్రీచక్రార్చనము, శ్రీ విద్యా జపము ఇవన్నీ కూడా చేస్తారో వారికి కూడా తప్పకుండా నా యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే సాధారణమైనటువంటి మానవులైనా కూడా ఆ నామాల్ని జపించినంత మాత్రం పూర్తిగా స్తోత్రాన్ని చేయలేకపోయినా అందులో ఉన్నటువంటి ఏదో ఒక నామాన్ని వారు జపించినా కూడా తప్పకుండా వారందరికీ కూడా నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అమ్మవారి చెప్పింది అని చెప్పి మనకి చెప్పబడింది. అందువల్ల ఇది చాలా విశేషమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి స్తోత్రము ఈ లలితా రహస్యనామ స్తోత్రము. అందుకని అందరూ కూడా శ్రీ విద్యోపాసన చేయలేరు, శ్రీచక్రార్చనము కూడా చేయలేరు. అవన్నీ చేయకపోయినా కూడా అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ సహస్రనామ పాఠాన్ని జపిస్తే చాలు. లేదు సహస్రనామ పాఠాన్ని కూడా జపించలేము, అని నామాలు రావు అనుకుంటే ఒక్క నామాన్ని జపించినా చాలు అని చెప్పి విశేషంగా చెప్పబడింది. ఇలా అంతటి వైభవం కలిగింది, అంతటి ప్రత్యేకత కలిగినటువంటిది, అంతటి విశేషమైనటువంటిది ఈ లలితా సహస్రనామం అనేటటువంటిది. ఇంతకుముందే మనవి చేసుకున్నాను. మహానుభావులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖసమ్మ గారు కానీ అనేక మంది మహానుభావులు దీని గురించి చెప్పి ఉన్నారు. నేను నా ప్రయత్నాన్ని నేను చేసి నాకు తెలిసినంత వరకు, అమ్మవారు నన్ను అనుగ్రహించినంత వరకు మీకు దీన్ని తెలియజేయటానికి నా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పి సమనీయంగా, సభక్తిపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ రేపటి నుండి మనం ఇంకా ఈ సహస్రనామాల్లోకి, సహస్రనామ స్తోత్రంలోకి వెళ్తాము అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.